వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ జస్టిఫికేషన్ గురించి కాదండి, కొంచెం సెటైరిక్గా పెట్టాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద డీటెయిల్స్ విచ్ వీ గాట్. మొత్తం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ వీటిని చూసిన తర్వాత ఇదేంటి మరి ఇన్నాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇంతమంది ఓటర్లు ఉన్నారు, మాకు అంత ఓటు బ్యాంక్ ఇంత బలంగా ఉంది, మా లెక్కల ప్రకారం మాదే గెలుపు అని చెప్పి రాజకీయ పార్టీలు అన్నీ రంకెలేస్తాయి కదా. మరి ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఎస్ఐఆర్లో ఈ ఓట్ల లెక్కలన్నీ కూడా ఒకసారి బల్ల మీద పెట్టేసింది పూర్తి స్థాయిలో. ఏపీ తెలంగాణలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 1 కోటి మందికి పైగా ఓటర్ల పేర్లు ఈ ఎన్యూమరేషన్లో అన్కలెక్టబుల్ కేటగిరీలోకి వెళ్ళిపోయాయి కదా. మరి ఇదేంటి అని చెప్పి ఒక చిన్నపాటి సెటైర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఈ 1 కోటి మందికి పైగా ఓటర్ల నేమ్స్ అనేవి ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్లో అన్కలెక్టబుల్ అంటే మేము వాటిని పొందలేదు, మా దగ్గరికి రాలేదు అనే కేటగిరీలోకి వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళ ఓట్లు డిలీట్ అయిపోయాయని కాదు, ముందుగా అన్కలెక్టబుల్లోకి వెళ్ళిపోయాయి అనేది రాజకీయంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 44.89 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఇక తెలంగాణలో తాజాగా 73,47,053 మంది ఓటర్లు అన్కలెక్టబుల్గా గుర్తించారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1,18,00,000 మందికి పైగా ఓటర్ల పేర్లు ప్రాథమికంగా డ్రాఫ్ట్ జాబితాలో ఉండని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఈ సంఖ్య అక్కడ ప్రీ డ్రాఫ్ట్ ఓటర్లలో 21.72% అయితే ఇక్కడే ఒక క్లారిటీ. వీరందరి ఓట్లు శాశ్వతంగా రద్దయిపోయాయి అన్నటువంటిది కాదు, డ్రాఫ్ట్ జాబితా తర్వాత క్లెయిమ్స్ అభ్యంతరాల ప్రక్రియ కూడా ఉంది. ఇక్కడ నిజమైనటువంటి అర్హత ఉన్న ఓటర్లు తిరిగి తమ పేర్లని చేర్చుకోవచ్చు. అయితే ఇక్కడే వచ్చేది మనకి అనుమానం, మరి ఇంతమంది ఓటర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇన్నాళ్ళు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి పేర్లు ఇప్పుడు ఇంటింటి సర్వేకి ఎందుకు దొరకలేదు? అంటే ఒక వ్యక్తి చనిపోయి సంవత్సరాలు గడిచిన ఓటర్ల జాబితాలో పేరు ఎందుకు కొనసాగింది? ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతం నుంచి శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వ్యక్తి పాత చిరునామాలో ఓటు ఎందుకు అలాగే ఉంది? అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 44.89 లక్షల అన్కలెక్టబుల్ ఓట్లను పరిశీలిస్తే దాదాపు 15.22 లక్షల మంది మరణించిన వారుగా గుర్తించారు. 14.43 లక్షల మంది శాశ్వతంగా వేరే నియోజకవర్గాలకి మారిపోయిన వాళ్ళుగా తేలారు. 7.37 లక్షల డూప్లికేట్ ఎంట్రీలు గుర్తించారు. అలాగే మరో 7.77 లక్షల మంది నమోదైన చిరునామాల్లో ట్రేస్ అవ్వలేదు. అంటే ఎస్ఐఆర్లో ఇంటింటికి వెళ్ళి డేటాను పరిశీలించడంతో ఏళ్లగా ఓటర్ల జాబితాలో పేరుకుపోయినటువంటి అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. ఏకంగా 73,47,000 అన్కలెక్టబుల్ ఎంట్రీల్లో శాశ్వతంగా వేరే ప్రాంతాలకంటే వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు, ట్రేస్ అవ్వని వాళ్ళు, మరణించిన వాళ్ళు, ఇప్పటికే మరొక చోట నమోదైన వాళ్ళు ఉన్నారంటూ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక హైదరాబాద్లోనే 19.47 లక్షలు, రంగారెడ్డిలో 12.86 లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 10.73 లక్షల మంది అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నారు. అంటే నగరాల్లో భారీ స్థాయిలో జరిగే వలసలు, అద్దె ఇళ్ల మార్పులు, ఉద్యోగాల కోసం ప్రాంతాలు మార్చడం, ఇలాంటి అనేక అంశాలు కూడా ఈ సంఖ్యల వెనుక ఉన్నాయి. ఇక్కడే ఇంకొక రాజకీయపరమైనటువంటి చర్చ కూడా మొదలవుతోంది, ముఖ్యంగా తెలంగాణలో. సెటిలర్ల ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఇవన్నీ ఇన్నాళ్ళు రాజకీయ లెక్కల్లో ఎలా లెక్కపడ్డాయి? హైదరాబాద్లో ఉంటూ సొంత జిల్లాలో కూడా ఓటు ఉన్నవాళ్ళు ఎంతమంది? సొంత ఊరికి వెళ్ళి ఓటు వేయకపోయినా అక్కడి జాబితాలో పేరు కొనసాగించినటువంటి వాళ్ళు ఎంతమంది? ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్ళిపోయినా పాత చిరునామాలో ఓటు అలాగే ఉన్నవాళ్ళు ఎంతమంది? ఇదే ఇప్పుడు ఎస్ఐఆర్ బయటకు తీసుకున్నటువంటి అసలు చర్చ. ఇన్నాళ్ళు పార్టీలు రాజకీయాలు ఎన్నికలకు ముందు మా దగ్గర ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, మా ఓటు బ్యాంక్ ఇంత బలంగా ఉంది అంటూ లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఇంటింటికి వెళ్ళి ఆ ఓటర్ నిజంగానే అక్కడ ఉన్నాడా లేదా అని అడుగుతోంది. పేరు ఉన్న వ్యక్తి చనిపోయాడా, బతికే ఉన్నాడా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడా, ఒక వ్యక్తికి మరో చోట కూడా ఓటు ఉందా, ఇవన్నీ కూడా పరిశీలిస్తోంది ఆధార్ డేటాతో పోల్చుకుంటూ సహా. అందుకే ఎస్ఐఆర్ని కేవలం ఓట్లు తొలగించే ప్రక్రియగా చూడడం కంటే ఓటర్ల జాబితాకు రియాలిటీ చెక్గానే ఇక్కడ చూడాలి. ఎందుకంటే నిజమైన ఓటర్ పేర్లు పొరపాటున లేకపోతే క్లెయిమ్ చేసుకుని తిరిగి చేర్చుకునే అవకాశం ఉంది. అదే సమయంలో చనిపోయిన వ్యక్తి పేరు, డూప్లికేట్ పేరు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వ్యక్తి పాత ఓటు, ఇలా అవసరం లేనటువంటి ఎంట్రీలు మాత్రం జాబితాలో ఉండడానికి వీల్లేదు. సో రెండు రాష్ట్రాల్లో 1 కోటి మంది పైగా ఓటర్లు ఎస్ఐఆర్లో అన్కలెక్టబుల్గా ఎందుకు మారారు?
మరి ఇన్నాళ్ళు జాబితాలో ఉన్నటువంటి ఈ పేర్లని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? చనిపోయిన వాళ్ళ పేర్లు సంవత్సరాల తరబడి ఎందుకు కొనసాగుతూ వస్తున్నాయి? డూప్లికేట్స్ ఎలా వచ్చాయి? వలస వెళ్ళిపోయిన వారి పాత ఓట్లు ఎందుకు అలాగే ఉన్నాయి? ఇకపై రాజకీయాలన్నీ కూడా నిజమైన ఓటర్ల లెక్కల మీదే జరుగుతాయా ఎన్నికలు, లేదా పాత ఓట్ బ్యాంకుల లెక్కలతోనే రంకెలు అనేవి కొనసాగుతాయా? అవి కొనసాగే అవకాశం లేదులేండి బేసిక్గా. సో ఇది ఎస్ఐఆర్ తీసుకొచ్చినటువంటి అసలు పరీక్ష. ఓటు ఎవరిదైనా కావచ్చు, కానీ ఓటర్ మాత్రం నిజమైన వ్యక్తే అయి ఉండాలి అని. ఇన్నాళ్ళు మాకింతమంది ఉన్నారు అని లెక్కలు చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలకి ఎస్ఐఆర్ సరికొత్త లెక్క చూపిస్తోంది. అదేనండి, తిరుపతి ఉప ఎన్నిక చూసాంగా మా ఓటర్లు వేరే ఉన్నారు అని. సో అలాంటి ఓటర్లు ఇక ముందు కనిపించరు. సో ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ లెక్కలు వేసుకోవాలి. ఓటర్లు మాత్రం చాలా కోట్లలో చెప్పుకున్న ఓటర్లలో నిజమైన ఓటర్లు ఎంతమంది, డూప్లికేట్స్ ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది, వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, లెక్కలు రాసుకోండి, తప్పే లేదు. ఆ లెక్క తేలిన రోజే తెలుగు రాష్ట్రాల అసలు ఓటు బ్యాంక్ ఎవరిదనేది కూడా తేలిపోతుంది. సో ప్రస్తుతానికి 1,18,00,000 ఓట్లు కనిపించుట లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.